చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. విజయానంద్ గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా కీలకమైన అంశం రైతాంగానికి సంబంధించి. ఇప్పటికే రైతాంగం అంతా కూడా రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్న సందర్భం, కనీసం వారి పంటను కొంటలేరని వారంతా కూడా రోడ్డెక్కిన సందర్భం. మరోవైపు విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలోకి పడేసిందనే కీలకమైన అంశం కూడా ఈరోజు కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకం. ఆ పథకం ఉద్దేశం మంచిది కాబట్టి తప్పకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు కూడా కొనసాగిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి దాన్ని 10 ఏళ్ల పాటు ప్రగడ్బందీగా కొనసాగించారు. కానీ ఇప్పుడు ఏకంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మంగళం పాడే పరిస్థితి నెలకొందనే అంశం ఈరోజు చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తాం, వారి ఖాతాకు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక కొత్త జీవో జారీ చేసింది. దీంతో మొత్తం పథకం నిర్వీర్యమైపోతుందనే ఆందోళన దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల్లో వ్యక్తమవుతున్న సందర్భం. దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయనే ఆందోళన కూడా ఉంది. ఎట్లా చూడాలి? నీరు గారుతున్న మరో పథకాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకి యాక్చువల్గా చదువుకు చాలా వర్గాలు దూరం అయిపోయి ఉన్న దేశం మనది. కొంత అక్కడక్కడ చదివే మనని జీవితంలో ముందుకు తీసుకొస్తుందని ఆలోచించినటువంటి వాళ్ళు, ప్రతిభ కలిగిన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు వచ్చుడే కష్టం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలకి అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే బదులు వాళ్ళకి విద్యను అందించడం ద్వారా శాశ్వతంగా కుటుంబాలను ముందుకు తీసుకురావచ్చు అనే ఒక మంచి సంకల్పంతో వచ్చినటువంటి పథకం ఇది ఫీజు రియంబర్స్మెంట్. యాక్చువల్గా ఫీజు రియంబర్స్మెంట్ రాకముందు చాలా వర్గాలు ఇంజనీరింగ్ విద్య అనేది వాళ్ళకైతే ఒక భ్రమలాగా, అది అందరి ద్రాక్షలాగా వాళ్ళకు ఉండేది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినాక ఇంజనీరింగ్తో పాటు చాలా స్కిల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అనేక కోర్సులలో విద్యార్థులు చేరి ఆ సపోర్ట్తో చాలా చాలా పేద కుటుంబాల నుంచి, తర్వాత అట్టడుగు వర్గాల నుంచి కూడా అనేక మంది వాళ్ళ ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా వాళ్ళ ఆర్థిక సంపద, ఆదాయాన్ని, సామాజిక గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఒక ఉపయోగపడ్డటువంటి ఒక గొప్ప పథకం అది. వాస్తవంగా అది సమాఖ్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పటికీ దాని యొక్క ఆలోచన, దాని ఫలాలు సమాజానికి చాలా మంచిగా పోతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకం గురించి బహిరంగంగానే పొగుడుతూ, రాజకీయంగా వాళ్ళు కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్కు వ్యతిరేకమైన పార్టీ అయినప్పటికీ, రాజశేఖర రెడ్డి పట్ల తెలంగాణ వ్యతిరేకగా ముద్ర ఉన్నప్పటికీ అది రాజకీయం వేరు, సంక్షేమం వేరని ఒక బ్రాడ్ కాన్సెప్ట్స్ తోటి ఆలోచించిన కేసీఆర్ గారు క్లియర్గా అసెంబ్లీలోనే ప్రకటించారు, ఈ పథకం చాలా మంచి పథకం, దీన్ని మా ప్రభుత్వం కొనసాగిస్తుందని. అట్లా కేసీఆర్ గారి హయాంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కొనసాగింది. ఇప్పుడు వచ్చింది కాంగ్రెసే కాబట్టి, కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టిన పథకమే కాబట్టి, వాళ్ళ గత లెగసీని వాళ్ళు ఎప్పుడూ చెప్పుకుంటారు కాబట్టి అది ఎట్లాగూ రన్ అవుతుందని అనుకుంటారు. కానీ ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అంత చక్కటి పథకమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని ఆపడం అనేది అయితే చాలా చాలా దురదృష్టం. ఎందుకంటే ఇది మనకి అనేక వర్గాలకి ఇవాళ గొడ్డలిపెట్టు లాంటిది. ఎందుకంటే ఎడ్యుకేషనే జీవితానికి ప్రధాన మలుపు అండి. ఇవాళ ఆస్తులు, పాస్తులు, సంపదలు మనకి ఇమీడియట్గా విలువనివ్వవు. ఒక ఎడ్యుకేషన్ మీద మాత్రమే సామాజిక గౌరవమైన, ఆర్థిక సమానత్వమైన పొంది ఇవాళ ఎవరైనా, అది కులం, మతం తదితర వాటితోటి సంబంధం లేకుండా ఎవరైనా మాకు కూడా ప్రతిభ ఉంది, ఒక నిరుపేద అట్టడుగు కుటుంబంలో కూడా ఒక ఆణిముత్యం ఉన్నారని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది విద్య. దానికి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యము. అక్కడి నుంచి మాత్రమే ఈ దేశంలో కొంత ఆర్థిక, సామాజిక సమానత్వాలు తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి మార్గం. దాని మీద దెబ్బ పెట్టడం అనేది చాలా చాలా దురదృష్టము. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను మెరుగు చేసటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టి, తద్వారా సంపదను కూడగట్టి ఇట్లాంటి మంచి పథకాలని, రేపటి రాష్ట్రానికి కావలసిన మేధో సంపత్తిని సృష్టించేటువంటి వాటి మీద
కొంత పెట్టుబడి పెట్టడం అది ఏమాత్రం తప్పు కాదు. అట్లాంటివి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉండే. ఎస్. అట్లాగే సంక్షేమ గురుకులాల చదువులను కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మనకి ఎస్. గత ఒక సంవత్సరంగా జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే కూడా కనబడ్డది. ఎస్. విద్య మీద వీళ్ళు ఇంకింత మరింత దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి నేటి నేపథ్యంలో ఇంకేమైనా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులుంటే వేరే ఏవైనా సంక్షేమ పథకాలను తప్పనిసరి పరిస్థితి అయితే ఎమర్జెన్సీ కండిషన్స్ అనిపిస్తే బంద్ చేసినప్పటికీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి వాటి మీద ఇస్తున్నటువంటి వాటిని ఎట్టి పరిస్థితులలో ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీనైనా ఆపడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఓకే. బాస్ ప్రోగ్రామ్ అని ఎస్సీ పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా బుక్స్ రెసిడెన్షియల్ అన్ని కూడా ఇచ్చేటువంటి ఒక పథకం ఉండే, దాన్ని కూడా రద్దుపరిచింది ఈ ప్రభుత్వము. హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉండింది, ఎస్. ఇది కూడా రద్దుపరిచినారు. ఓకే. ఇట్లా మొత్తము పేద నిరుపేద అట్టడుగు వర్గాలకి వాళ్ళ అభివృద్ధికి మూలకారకమైనటువంటి ఎడ్యుకేషన్ ఆ వర్గాలకు దూరం చేస్తే ఓకే. ఇంకా వాళ్ళకి అప్లిఫ్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఓకే. భవిష్యత్తులో వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఎక్కడ ఉంది? అట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలుపుదల చేయడం అనేది అయితే ఆ వర్గాలకి చాలా తీవ్రమైన అన్యాయం చేసినటువంటి పని అవుతుంది. ఎట్టి పరిస్థితులలో వాటికి వాళ్ళకి కావాల్సిన అనేక రకాల సపోర్ట్స్ ఇవ్వాలి. ఓకే. ఎవరైనా ప్రతిభ గల వాళ్ళకి ఒక్కరికో ఇద్దరికో సమాజంలో ఎవరో ఒకరు సహాయం చేయగలుగుతారు, కానీ ఒక ప్రభుత్వంగా ఒక విధానాన్ని తీసుకొని వేలాది మంది లక్షలాది మంది ప్రతిభ కలిగినటువంటి నిరుపేదలు అట్టడుగు వర్గాల వాళ్ళను కూడా చదువులో ముందుకు తీసుకువచ్చి వాళ్ళ లోపల కూడా గొప్ప ప్రతిభ ఉంటుందని నిరూపించడానికి అవకాశం ఉన్నటువంటి పథకం కాబట్టి దీన్ని దెబ్బతీయడం అంటే కేవలము ఒక విద్యాపరమైనటువంటిదే కాదు, రేపు సామాజిక ఆర్థిక సమానత్వం పెరగకుండా అడ్డుకునేటువంటి పరిస్థితే ఉంటది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో ఇది అంగీకరించదగినటువంటిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలి. అవసరమైతే ఆర్థికంగా ఇంకా వనరులను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సంపదను ఎట్లా సృష్టించాలని ఆలోచించాలి. అట్లా కూడా సాధ్యం కాకపోతే తాత్కాలికంగా ఇతర పథకాలు ఏవైనా కొంత చేయాలి. రైతులకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకంలో ఉన్న రైతు బంధును కూడా ఇప్పటికి 2-3 సార్ల వరకు ఆపి ఉన్నారు. ఇలాంటి అన్ని కూడా వీళ్ళు మళ్ళీ పునరుద్ధరించుకునడానికి అవకాశం ఉంటది. ఏదో ఒక రకమైన నిధులను సమీకరించైనా లేదా విడతల వారీగానైనా ఇస్తామని చెప్పి విద్యా సంస్థలకు మాట ఇస్తూ ప్రభుత్వం చేయాల్సి ఉంటది. ఇట్లా చేయకుండా ఇట్లాంటి మంచి పథకాలను రద్దు చేసుకుంటూ పోతే ఇందాకు మనము పత్రికల్లో మీ విశ్లేషణలో మీరు ముందు మాటలో చదివినారు, తలసరి ఆదాయం కూడా మొత్తం పడిపోయిందని. 15% ఉన్న తలసరి ఆదాయము దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి స్టేట్ ఇవాళ 10% తలసరి ఆదాయానికి దెబ్బతిన్నదంటే మన రాష్ట్రం చాలా అంటే వెనుకకు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకి ఈ 2-3 సంవత్సరాల నుంచి మనకు కనబడడం అనేది చాలా భయంకరమైన ఆందోళన చెందే ఒక సంకేతం. ఇది ఏమాత్రము మంచిది కాదు. ఇట్లా జరిగినట్టయితే ఇప్పటిదాకా ముందడుగులో ఉన్నటువంటి రాష్ట్రం వెనుకపోయేటువంటి ప్రమాదం చాలా ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఇలాంటి మంచి పథకాలకు సంబంధించి తప్పకుండా వాళ్ళు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మీరు రైతుల సమస్యను కూడా ఒకటి కోట్ చేశారు. రైతుల పరిస్థితి ఏది కొనుగోలు చేస్తలేరని. ఇప్పుడు ఇవన్నిటికీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా లింక్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆల్మోస్ట్ అన్ని ఆర్థిక పరమైన అంశాలలో వెనుకడుగు వేస్తుంది తప్ప ఒక ప్రణాళికాబద్ధంగా వాటిని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తలేదు. రైతులు కళ్ళాలలో మక్కలు గాని వడ్లు గాని పోసుకొని ఎండలు చాలా తీవ్రమైన ఎండలలో వాళ్ళు నెలల కొద్దీ ఎదురు చూస్తున్నా గాని వాళ్ళ యొక్క ఆ వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడము, కనీసం కావలసినటువంటి కొన్ని రకాల పరికరాలు వస్తువులు వాళ్ళకి అందుబాటులో కూడా పెట్టకపోవడము, ఇట్లాంటివి మనము చూస్తున్నాం. చివరికి నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు నిన్న కలెక్టర్ గారికి వార్నింగ్ ఇచ్చి ఉన్నారు. మీరు సరైన పద్ధతుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలన్నీ అందించకపోతే మీ కలెక్టరేట్ ను నేను ముట్టడి చేస్తాను, రైతులు చాలా కష్టపడుతున్నారు అని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఈ యొక్క
నిర్లక్ష్య విధానాలు అంటే రాబో రోజులలో ముందట ఏమున్నాయి, దానికి సంబంధించి మనం ముందే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సిస్టమ్స్ అన్ని ఆల్రెడీ సమాజంలో ఎస్టాబ్లిష్మెంట్ అయి గత 5-6 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా సక్రమంగా నడుస్తున్నటువంటి సిస్టమ్స్ అవి కూడా సక్రమంగా కొనసాగకపోవడము, వాటిలో కూడా అనేక రకాల అడ్డంకులు ఏర్పడడం లాంటివి చూస్తే పరిపాలనా లోపము స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఒకసారి అన్ని శాఖలను రివ్యూ చేసుకొని ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఈ మే జూన్ అంతా కూడా ఉంటాయి. వీటి మీద సీరియస్ గా దృష్టి సారించి ఈ సమస్యల పట్ల పరిష్కారం వెతకాలి. అట్లాగే ఎన్నో రోజులు ఇట్లా ప్రభుత్వాన్ని నెట్టుక రాలేము. ఆర్థిక సంపదను సృష్టించడానికి సంబంధించినటువంటి ఖచ్చితమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అన్ని పథకాలు రద్దు చేసుకుంటూ పోవడం కోసం ప్రభుత్వాలు ఉండయి కదా. ఖచ్చితంగా ప్రభుత్వాలు కనీసం పాత ప్రభుత్వాలు పెట్టినటువంటి పథకాలనైనా కొనసాగించి ఆ పరిపాలన అయినా సక్రమంగా నిర్వహించడానికి ముందుకు రాకపోయినట్టయితే వీళ్ళు చాలా ప్రజల్లో బదనామయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపాలకులు ఇప్పటికైనా ఒక కనీసము అవగాహన చేసుకొని దీని మీద రివ్యూ చేసుకొని పునరాలోచించి ఇట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తప్పకుండా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నదని మాత్రం నేనైతే తప్పకుండా చెప్పగలను. చాలా కీలకమైన అంశం ఇది. విజయానంద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తోంది ఈ ప్రభుత్వం అని మండిపడుతున్న విషయాలు మనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది విద్యార్థులపై, విద్యార్థుల భవిష్యత్తుపై, విద్యార్థుల జీవితాలపై ఒక పిడుగులాంటి వార్తలా కనిపిస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకమైన కేసీఆర్ గారు ఒక మ్యాగ్నానిమిటీతో ఉద్దేశం మంచిది కాబట్టి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా వాటిని కొనసాగిస్తామని అసెంబ్లీ సాక్షిగా దాన్ని ప్రకటించడమే కాకుండా 10 ఏళ్ల పాటు పగడ్బందీగా అమలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, అలాంటి పథకం ఈరోజు నిర్వీర్యమైపోతూ ఉంది. కాంగ్రెస్ హయాంలోనే దాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరం, దారుణం. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. వాసు గారు నమస్తే. వాసు గారు, మనం చూస్తూ ఉన్నాం విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి నెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే కీలకమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగింది. కాంగ్రెస్ పథకమైనా కానీ కేసీఆర్ గారు కొనసాగించారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఒక కీలకమైన జీవోను ప్రభుత్వం తీసుకొచ్చింది. 10,000 కోట్ల బకాయిలు ఇప్పటికే పేరుకుపోతే విద్యార్థులకు మేము నేరుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను తప్ప ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆర్థిక పతనం కొనసాగుతుందనే ఆలోచనతో ఏకంగా 14 లక్షల విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం, అందులో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన పేద విద్యార్థుల భవిష్యత్తును ఈ రకంగా చెదిమేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ అండి. మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న విజయానంద్ గారికి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి ఇవాళ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం చేయని, మోసపడ్డని వర్గం ఈ రాష్ట్రంలో లేదు. మరొకసారి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీద నాటకాలకు తెరలేపింది. అంటే ఎందుకు నాటకాలు అంటున్నానంటే, గతంలో ఇదే ఫీజు రియంబర్స్మెంట్ కోసం కమిటీలు వేసిండ్రు, ఇదే ఫీజు రియంబర్స్మెంట్ కోసం ట్రస్ట్ ద్వారా మేము ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి అనేక మందితోటి చర్చించిన సందర్భం ఉంది. మళ్ళీ ఇప్పుడు జీవో 7 ఇచ్చింది. అంటే ఇది మొత్తానికి ఫీజు రియంబర్స్మెంట్కి మంగళం పాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. తామిచ్చిన ప్రభుత్వంలో ఆ ప్రభుత్వమే మంగళం పాడడం అంటే ఇంతకంటే దురదృష్టం ఏమి ఉండదు. ఇప్పుడు గతంలో మీరు కానీ విజయానంద్ గారు మాట్లాడారు. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం ఇది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న విద్యను వారికి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో, చిన్న స్కూల్ కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసంలో అందరి విద్యగా ఉన్న ఈ యొక్క పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇదే ముఖ్యమంత్రి, అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మంగళం పాడిందంటే ఇలా ఒక్కటనే కాదు, ఈ గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలను కూడా మంగళం పాటిండు. న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, మంగళం పాటిన సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది. కానీ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఈ గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో యాజమాన్యాలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినాయి, బంధుకు పిలుపునిచ్చినాయి. ఆ బంధు పెడితే ఆ యొక్క కళాశాల యాజమాన్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేసిండు, బెదిరించిండు. నువ్వు ఎందుకు అడుగుతున్నావు, మా మీద ఎందుకు కొట్లాడుతున్నావు తెలియదా,
నువ్వు నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడినావని చెప్పి రమేష్ బాబు అని అరోహర కాలేజీకి సంబంధించిన అధ్యక్షుడు. ఓకే. సో వారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఓకే. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పిలిపిస్తే వాళ్ళ కళాశాల యజమానులతో మాట్లాడిండు. కానీ ఇవాళ దశల వారీగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోగా ఇవాళ జీవో 7 ఇవ్వడం అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను మోసం చేసింది, దగా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. సో కాబట్టి ఇలా అంటే అనేక పథకాలు ఉన్నాయి కదా. అరే ఒక విద్యార్థులను ఇప్పుడు భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులని మనం చెప్పుకుంటుంటాం. అంటే నేటి చదువుకుంటున్న విద్యార్థులు రేపు దేశ భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తుకు వాళ్ళు అనేక రకాలుగా ఉపయోగపడతారు. అట్లాంటి వారిని నీవు ఆదిలోనే చిదిమేసే కార్యాచరణను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం ఇది నిజంగా నేను ఒక మాజీ విద్యార్థి సంఘ నాయకునిగా గతంలో అనేక విద్యార్థులపైన పోరాటం చేసినాం. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ సమస్యలపైన పురుగులన్నం పెడుతుర్రు, పురుగుల చారు పెడుతున్నారని ఆనాడు తెలంగాణ ఉద్యమం కంటే ముందుకు అంటే సమైక్యాంధ్రప్రదేశ్లో ఆనాడు వివక్ష చూపించారు విద్య పైన, హాస్టళ్ల పైన, గురుకులాల పైన. సో ఆనాడు విద్యార్థి నాయకునిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మేము పనిచేసినాం. ఒక విద్యార్థి నాయకునిగా చెప్తా ఉన్నాను నేను. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం ద్వారా అనేక ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయండి. అనేక మంది విద్యార్థులు చాలామంది ఇంజనీరింగ్ కొంత దాంట్లో చదువుకుంటారు, కొంత పక్కదారి పడతారు కావచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో విద్య చాలామంది అభ్యసించిన సందర్భం ఆనాడు కనిపించింది. కానీ ఈనాడు దాన్ని మొత్తమే కథం పట్టేయాలంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? పేద విద్యార్థులకు విద్య ఉండదు, ప్రైవేటీకరణ చేస్తామని చెప్పదలుచుకున్నారా? ఇలా మీరు డైరెక్ట్ వాళ్ళు ఏమంటారు డీబీటీ అనే స్కీమ్ తీసుకొచ్చారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని. ఆ డీబీటీ ఏంది అంటే విద్యార్థి ఖాతాలోకి డైరెక్ట్ చేస్తామంటారు. మరి ఇప్పుడు విద్యార్థి ఖాతాలోకి చేస్తే కాలేజ్ యాజమాన్యం ఏమంటుంది? నువ్వు అయితే ఫీజు కట్టవా, నీ దాంట్లోకి వేస్తుంది కదా, ఆ డబ్బులు ఏదైనా ప్రభుత్వం ఇచ్చేది మీ దాంట్లోకి వేస్తుంది కదా. సో కాబట్టి మీరు డైరెక్ట్ ఫీజు కట్టాలి, ఉన్న ఫీజు కట్టాలి, మాకు సంబంధం లేదని చెప్తారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు మాకు ఫోన్లు వస్తాయి ఇప్పటికి కూడా, అన్నగా ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికేట్ ఇస్తలేరన్నా, అయిపోయిందన్న, నాకు ఒక ఇంటర్వ్యూ ఉన్నదన్న, ఒక మాట చెప్పారు అది పెడతారన్న, కేటీఆర్ గారితో అన్న, హరీష్ రావు గారితో ఒక మాట చెప్పారు అది కాలేజీ సర్టిఫికేట్ ఇప్పిండి అన్న ప్లీజ్ అన్న చెప్పి ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు మాకు ఫోన్లు చేస్తారు. నేను గతంలో విద్యార్థి నాయకుడిగా చేసిన పార్టీలో ఇంపార్టెంట్ నాయకత్వంగా ఉన్నా కాబట్టి సో నాతో పాటు చాలా మందికి వస్తూ ఉంటాయి కావచ్చు డెఫినెట్లీగా. చాలా మంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి తప్పకుండా. సో కాబట్టి ఇప్పటికీ ఆ యొక్క సర్టిఫికెట్లు ఇయ్యక విద్యార్థులు అరిగోస పడతా ఉన్న సందర్భం మళ్ళీ ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆ స్కీమ్ను కథం పట్టించే ఆలోచన కొద్దే ఈ జియో 7 తీసుకొచ్చింది. కాబట్టి ఇలా మేము ఏమడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే, ఇలా నువ్వు అనేక పథకాలను మంగళం పాడుతూ ఉన్నావు, కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది మంచి పథకం. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు 108ను ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినాం. కానీ మన రాజకీయాలకు వేదిక కాదు కాబట్టి, ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి కాబట్టి కంటిన్యూగా వచ్చిన అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ 2 స్కీములు మంచిగా ఉన్నాయి, పేద వర్గాలకు లాభం చేకూరుతున్నాయని ఒక ఆలోచన కొద్దీ ఈ రెండింటిని కంటిన్యూ చేసిండు. గతంలో 2014 కంటే ముందు దాదాపుగా నాకు తెలిసి 22,900 కోట్ల బకాయిలు ఉంటే అంతకంటే ఎక్కువనే ఉండవచ్చు బహుశా, నేను అందాజ చెప్తా ఉన్నాను. మేము రాగానే వాటిని కూడా చెల్లించడం గత కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కూడా అంతే, ఆరోగ్యశ్రీకి సంబంధించింది కావచ్చు లేదా ఈ ఫీజు రియంబర్స్మెంట్ గత బకాయిలకు కూడా మేము చెల్లించి దీన్ని కంటిన్యూ చేసినాం. దశల వారీగా మేము పేమెంట్ చేసినాం ఆనాడు. ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, ఈ మొదటి దశలో 20%, అదేవిధంగా మధ్యలో 50%, ఆ తర్వాత 100% ఇస్తాము, 3 నెలలకు ఒకటి ఇస్తా అని చెప్పిన, 3 నెలలకు ఒక దప్ప బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం 30 నెలలైనా ₹1 విడుదల చేయకపోవడం అయితే చాలా ఇది దారుణం ఇది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే నీకు విద్యనే దొరికిందా? ఇప్పటికే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక సతమతం అవుతా ఉన్నది. నువ్వు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అసెంబ్లీ సాక్షిగా చెప్పి నువ్వు 11,000 కంటే ఒక్క ఉద్యోగం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు లేవు. మరో పక్క చదువుకుంటా విద్యార్థులకు చదువుకు దూరం చేయడానికి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ కథ చెప్పి పట్టించే కార్యక్రమంలో భాగంగా జియో 7 తీసుకొచ్చింది. సరే వీటి అన్నింటినీ కనుక మనం చూస్తూ ఉంటే ఒక పక్క విద్యార్థులు, మరో పక్క రైతులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరోగమన దిశలో కాకుండా పురోగమన దిశలో పోవాల్సింది తిరోగమన దిశలో పయనిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఈ రాష్ట్ర. ఇప్పుడు మన స్వయాన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, కమ్మతేంది సీతారామరాజు గారు అంటే 30 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, విద్యాశాఖ మంత్రి వేయడానికి కుదురుతలేదా? ఒక రివ్యూ చేసినా విద్యాశాఖ మీద?
ఇలా అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, మళ్ళీ ఒక అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతుంది ఒక్క 2 నెలలు అయితే. మరి అసలు ఏం జరిగింది, గతంలో తీసుకొచ్చిన స్కీమ్లు ఏంది, మనం ఎంతవరకు ఇచ్చినాం, ఈ విషయాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేసింది. విద్యాశాఖ మంత్రిగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి వీరు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. హోంశాఖ మంత్రిగా వీరే ఉంటారు, విద్యాశాఖ మంత్రిగా వీరే ఉంటారు, మున్సిపల్ శాఖ మంత్రిగా వీరే ఉంటారు. ఎందుకు ఈ శాఖలు మీ దగ్గర పెట్టుకున్నారు? నేను ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నప్పుడు, విద్యాశాఖ నా దగ్గర ఉంటే బ్రహ్మాండంగా తయారు చేస్తా అన్నావు. ఏం చేసినావు? బ్రహ్మాండం తయారు చేయడం అంటే ఉన్న పథకాలను ఊడగొట్టడమా? అంటే నువ్వు విద్యార్థులకు భరోసానియాల్సింది. దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది. మరి 14 లక్షల మంది విద్యార్థులు ఏం కావాలి? చదువుకు దూరం చేయాలనే, మరి ఎవరు చదువుకోవద్దనా? ఇదేం పరిపాలన, ఇదేం పాలన? ఇది నేను కాదు అడుగుతున్నది, స్వయంగా కింద గ్రౌండ్లో ఉన్న ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా ఏ ఒక్క వర్గం హ్యాపీ లేదు. ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేసినామని చెప్పగలుగుతారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఈ వర్గాన్ని మేము ఆదుకున్నాము అని చెప్పగలుగుతారా? మీరు ఇచ్చిన అన్ని మోసాలే కదా, అన్ని మోసగించబోలు కదా. విజయానంద్ గారు, వాస్తవానికి విద్య కోసం చేసే ఖర్చు ప్రభుత్వానికి భారం కాదు, అది బాధ్యత, భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడిగా కేసీఆర్ గారు అనేక సందర్భాలు అభివర్ణించిన సందర్భం మనం చూసాం. దాన్ని అదే స్థాయిలో అదే స్ఫూర్తితో కొనసాగించిన పరిస్థితి కూడా 10 ఏళ్ల పాలనలో మనం చూసాం. కానీ సమున్నతమైన ఆలోచనలు, సమున్నతమైన సంకల్పం, లక్ష్యంతో అమలు చేసిన అనేక కార్యక్రమాలు, అంటే గురుకులాలకు సంబంధించిన వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి విద్యా వ్యవస్థలో భాగంగా. గురుకుల విద్యార్థులు అనేక మంది మరణాలు మనం చూస్తూ ఉన్నాం, అందరినీ కూడా తీవ్ర స్థాయిలో కలిసివేస్తున్న సందర్భం. ప్రాథమిక స్థాయిలో విద్యను, గురుకులాలను నిర్వీర్యం చేయడం, మరోవైపు ఉన్నత విద్యకు సంబంధించి ఫీజు రీంబర్స్మెంట్ను ఈ రకంగా నిర్వీర్యం చేయడం, దానికి కూడా పాతరేయడం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? వాస్తవానికి పేద విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు మీద దీనిపై ఎట్లాంటి పెను ప్రమాదం పొంచి ఉందంటే ఏం చెప్తారు? కాదండి, ఇంకా ప్రభుత్వాలు మరి ఏం చేస్తాయి ఈ ప్రభుత్వాలు? అసలు ఇప్పుడు అన్ని ఒకటొకటి వదులుకోవడానికైతే ప్రభుత్వాలు ఎందుకండి? ఏం చేస్తాయి ప్రభుత్వాలు? వైద్యము వదిలేసి, విద్య వదిలేసి, పోనీ విపరీతమైన పారిశ్రామిక అభివృద్ధి చేసిండ్రు, లేకపోతే ప్రాజెక్టులు కట్టిండ్రు కొత్తగా, సరే ఈ నిర్లక్ష్యం అయితే అయింది కానీ పలానా చేయలేదా అని చెప్పడానికి కూడా ఏదన్నా లేదు కదా. పోనీ మనం సర్ది చెప్పుకుందాం అనుకున్నా కానీ ఇంకోటి గిరి చేయలేదా అనే ఇంకా మీరు ఎందుకు దీని మీద అంటున్నారంటే, ఏది ఇప్పుడు రద్దు చేసినవి తప్ప కొత్తగా సృష్టించింది ఒక్కటన్నా లేకపోయే కదా, అది ఒక సమస్య కదా. ఇప్పుడు అట్లీస్ట్ పాత సంసారాన్నైనా కొనసాగించే పరిస్థితి లేకపోవడం అనేది చాలా దురదృష్టము. అది ఇప్పుడు బేసిక్గా ఏంటి సార్ అంటే, ఇవాళ ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామంగా మారిన తర్వాత అవకాశాలు ఇవాళ పలానా కులం వానికో పలానా డబ్బున్న వానికో రావాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఎక్కడో ఒక చిన్న మూలగొట్టు గుడిసెలోంచి ఇవాళ అమెరికాకు వెళ్ళిపోయి, లేకపోతే అక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని సిగ్నల్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఇవాళ డబ్బులు సంపాదించుకొని మేము కూడా సమాజంలో గట్టిగా నిలబడగలుగుతామని చెప్పేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఇవాళ ఉన్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళకి ఆ మాత్రం విద్య అందకుండా పోయిన తర్వాత గత ప్రభుత్వంలో అన్నారు సార్, మేకలు ఇస్తే మీరు గొర్రెలు ఇస్తే గొర్రెలే చదువుకోవన్నా, మేము గ్రాడ్యుయేట్లం కావద్దా, మేము చదువుకోవద్దా అన్నారు చాలా మంది గొప్ప గొప్ప మేధావులు. దళిత బంధు ఇస్తే ఇంకోటి ఇస్తే మేము అంతా గివే పనులు చేసుకోవన్నా, మేము చదువుకోవద్దా, ముందుకు రావద్దా అన్నారు. అంటే అవి ఇస్తే చదువుకోవద్దని పెట్టిన పథకాలు కాదు. ఆ చదువుకోవడానికి కావాల్సిన పిల్లలకి కావాల్సిన పొటెన్షియాలిటీ ఉండాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ వర్గాలు ముందుకు రావాలని పెడితే కూడా దాన్ని బనాయించిండ్రు, చిన్నగా మాట్లాడినరు, తప్పుడు అర్థాలు తీసి చెప్పినారు. ఇప్పుడు ఆ వ్యక్తులందరూ ఏమంటారు ఇప్పుడు? అంటే వాటి మూల కారణము ఈ సమాజం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ప్రధాన వనరు విద్య. అది మేధోపరంగా జ్ఞాన సంబంధమైనదే కాకుండా ఆర్థికంగా కూడా మొత్తము ప్రపంచంలో ఈ సమాజాన్ని నిలబెట్టగలిగేది. ఇవాళ విదేశీ మారక ద్రవ్యము గొప్పగా మనకి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే, మన వాళ్ళు విపరీతంగా ప్రపంచంలో మన వాళ్ళు లేని దేశం లేదు. అది కూడా ఎట్లా, ఇంతకుముందు కూలీలుగా పోయిన వాళ్ళు ఇవాళ స్కిల్ పర్సనాలిటీస్గా మేధో వలసలు జరిగినాయి. ఇవాళ జర్మనీ, జపాన్ దగ్గర నుంచి మొదలుపెడితే అమెరికా దాకా చిన్న చిన్న పల్లెల్లోంచి
ఇంకా గోచులు పెట్టుకొని కాలకడాలు వేసుకున్న వాళ్ళు విమానాశ్రయాలలో పిల్లలకు సెండాపులు చేస్తూ ఏడుస్తున్న సంఘటనలు కనబడుతున్నాయి. ఇదంతా కూడా ఎంత గొప్ప మార్పు సార్. ఎస్, అసలు పట్నం అంటే హైదరాబాద్ అంటే తెలియని వాళ్ళు విమానాశ్రయాల్లో వాళ్ళ మనవరాలను మనవళ్ళను పిల్లల్ని విదేశాలకు పంపించి ఉద్యోగాల కోసం చదువు కోసం పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితులలో ఇవాళ అట్లా అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడిప్పుడే వాళ్ళు అప్లిఫ్ట్ అవుతున్నటువంటి ఒక గొప్ప సందర్భంలో ఇట్లాంటి పథకానికి చిల్లులు పొడవడం అంటే చాలా చాలా దారుణం. దీని పరిణామాలు సమాజం మీద చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మాట్లాడాలి. ఈ వర్గాలను ఇవాళ విద్యకు దూరం చేయడం అనేది ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు మాట్లాడాలి. అంతకుముందు గొప్ప సంక్షేమ పథకాలు సృష్టిస్తే దాన్ని తప్పుదోవ పట్టించి వాటికి తప్పుడు అర్థాలు పెట్టి బీసీ ఎస్టీలను మీరు చదువుకోవడానికి మీరు అవకాశాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళను అక్కడనే ఉంచుతారా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆ గొంతులన్నీ వాళ్ళు ఏమైనాయి. చాలా నేరం అండి, చాలా తప్పు. ఇవాళ తలసరి ఆదాయం అంత గొప్పగా ఉండి ఇవాళ పడిపోవడానికి కారణం ఆనాడు తలసరి ఆదాయం ఉన్న ఆ పేద వర్గాలన్నిటికీ పైసలు చేతికి అందినాయి కాబట్టి వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి పెరిగి తలసరి ఆదాయం అన్నాడు అద్భుతంగా ఒకరికొకరు ఇట్లా హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా అభివృద్ధి చెందినటువంటి నేపథ్యము. ఇవాళ ఏమైంది, నీకు గ్రామీణ వ్యవస్థకు ఇప్పుడు డబ్బులు లేవు. మీరు గమనిస్తే పాత బడ్జెట్ లో సంక్షేమ పథకాల కోసం విడుదలై చేరిన డబ్బులు ఎంత, ఇప్పుడు ప్రభుత్వంలో మొత్తము ఆ పథకాలకు పెట్టిన డబ్బులు ఎంత, అవి విడుదల కాకుండా అక్కడి నుంచి వేరే రూట్లకు మారుతున్నాయి ఎంత అని మీరు గమనిస్తేనే ఈ తలసరి ఆదాయం పడిపోవడం వెనకాల కారణం ఉంటది. ఇప్పుడు తలసరి ఆదాయం పడిపోతే టాక్సేషన్ మళ్ళా పడిపోతే ఇంకా 2 పథకాలు రేపు 6 నెలల్లో బంద్ అవడానికి ఉంటాయి తప్ప కొత్తది ఏది కూడా వాళ్ళకి ప్రజలకు అందేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. ఈ ప్రభుత్వానికి ఉన్నది ఇంకా 2 బడ్జెట్లు. ఇప్పుడు ఈ 2 బడ్జెట్లలో కూడా వీళ్ళు ఏం సాధించగలుగుతారు, ఏం చేస్తారని చూస్తే అయోమయం తప్ప ఏం లేదు. ఇప్పటి నుంచి ప్రజల నిరసనలు ఆందోళనలు, మొన్న ఆర్టీసీలో చూసిన ఒక కార్మికుని కోల్పోయిన ఇవాళ మేడే. ఈ సందర్భంగా మన టీవీ ఛానల్ నుంచి ఆ కార్మికులందరికీ పోరాట స్ఫూర్తిని చూపించినటువంటి అన్ని వర్గాలకు, అన్ని కార్మిక సంఘాలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లా మొన్న ఇప్పటికీ వాళ్ళకు వాగ్దానాలు చేసి వాళ్ళని ఒప్పించి ఇప్పుడు ఆపిరు తప్ప వాళ్ళు అడిగిన డిమాండ్లు వాళ్ళ అమలు కాలే. మళ్ళా నెలకో 2 నెలలకో ఈ ప్రభుత్వం ఒకవేళ వంచిస్తే వాళ్ళు మళ్ళా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఉపాధ్యాయ కార్మికులకు ఎవరికి కూడా అందుతలేవు. నిన్ననే వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులందరూ వీధులకెక్కి మా బతుకులు ఎట్లా, మాకు కార్పొరేషన్ పెట్టమంటే ఈ ప్రభుత్వం ఆలోచించని పరిస్థితి ఉంది. ఇట్లాంటి చాలా సిచ్యువేషన్స్ లో ఇక ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి వీటిని సర్దుతారు అనేటువంటి ఒక నమ్మకము కనబడట్లేదు. కానీ ఈ 2 ఏళ్లలో వీళ్ళు ఇట్లనే అడుగులేస్తే మళ్ళా ప్రభుత్వాన్ని లేదా ఈ రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం కూడా ఛాలెంజ్ అవుతుంది. ఎవరు వచ్చినా, ఎంత సమర్థులు వచ్చినా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మూలమైనటువంటి విద్యా వైద్యానికి సంబంధించినటువంటివి గతంలో ఉన్న పరిపాలించిన నాయకులు అనేక రకాల మేధోపరమైనటువంటి ఎక్సర్సైజెస్ చేసి ఒక మంచి, అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరు ప్రవేశపెట్టినా, ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధు కావచ్చు, తర్వాత బీసీ కులాల పునరుద్ధరణ కోసం అయితే చేపలు గొర్రెల పంపిణీ లాంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ చాలా ఆర్థిక పరిపుష్టిని, తర్వాత నాలెడ్జ్ని, తర్వాత గొప్ప గౌరవాలని సమాజానికి ఇచ్చేటువంటి ఒక మంచి పథకాలు. ఇలాంటివి అన్నిటినన్నా కనీసం కొనసాగించేంత ఆర్థిక సంపదనైనా ఈ రాష్ట్రంలో కాపాడి వీటిని కొనసాగించి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పరువు మర్యాదలను మనం నిలబెట్టుకోకపోతే నవ్వుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అనేక మంది ఆర్థిక నిపుణులతో, మేధావులతో, ఆలోచన పరులతోటి ప్రభుత్వం సలహాలు తీసుకొనైనా ఇప్పటికైనా వీటిని రివ్యూ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇది మళ్ళా పేద అట్టడుగు బలహీన వర్గాలకి చదువు దూరం చేసినటువంటి ఒక అన్యాయం అవుతుంది. ఇది ఈ కాలంలో చదువు లేకుంటే బతికే లేదండి, ఏం లేకున్నా ఏం కాదు. కాబట్టి తప్పకుండా బతుకుకు మూలాధారమైనటువంటి చదువు అది సమాజానికి అందరికి అర్థమైతుంది. ఆ అర్థమైతున్న చదువును తప్పకుండా అందరికి అందించాల్సినటువంటి అవసరం ఉంటుందని మాత్రం తప్పకుండా నేనైతే డిమాండ్ చేస్తున్నాను. చాలా బాధాకరమైన అంశం ఇది. వాస్తవానికి కూడా అత్యంత కీలకమైన అంశం కూడా. విజయ్ గారు అలాగే వాసు గారు చెప్తున్నట్టుగా రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులను విద్యకు దూరం చేయడం, ఉన్నత విద్యకు
పాతరేయడం, వారికి పూర్తిగా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేది క్షమించరాని పాపం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సమున్నతమైన ఆలోచనలతో తీసుకొచ్చిన ఇలాంటి కీలకమైన పథకాలకు పాతరేస్తే తప్పకుండా ప్రభుత్వాలను ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థి లోకం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదని స్పష్టం చేస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాసు గారు, రాష్ట్రం మండుతున్న ఎండలతోనే కాకుండా రైతుల ఆందోళనతో కూడా అట్టుడుకుతున్న సందర్భం కనిపిస్తోంది. అడుగడుగునా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాల వద్ద, అలాగే అనేక రహదారులపైన రైతులు నిరసనలు హోరెత్తిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా కొనుగోలు జరపట్లేదు ప్రభుత్వం. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు, గతంలో అనేక యూరియా కష్టాలు కావచ్చు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలను ఎదుర్కొని పండించిన పంటను కూడా ప్రభుత్వం కొనకపోతే మాకు దిక్కెవరని చెప్పేసి ఆవేదన, ఆక్రందన, ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మరి అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తుండో అర్థమవుతలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతులకు సంబంధించిన ప్రధానంగా ఇప్పుడు పంట పండించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయంలో వైఫల్యం చెందింది. అది ఏదో ఒక తీరుగా కష్టపడి పండించిన పంటను కొనడంలో కూడా వీళ్ళ యొక్క ఆలస్యత్వం వల్ల, వీళ్ళ యొక్క నిర్లక్ష్యం మూలంగా ఇలా రైతులు రోడ్డెక్కే పరిస్థితికి దాపురించింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ నిన్నగాక మొన్న మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా మా అధినాయకుడు కేసీఆర్ గారు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తర్వాత ప్రెస్కు బ్రీఫ్ చేసి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందుతూ ఉన్నది. ఇవాళ అనుకోకుండా ఇలా మార్కెట్లో మక్కలు రాసుల వారీగా పోసిన సందర్భంలో మొన్న వర్షం వస్తే నాగర్ కర్నూలు, మన మహబూబ్ నగర్ పాత జిల్లాలో మొత్తం మక్కలన్నీ తడిసిపోయినాయి. రైతులు అరికోస పడతా ఉన్నారు. అంటే 15 రోజులు అవుతుంది మేము మార్కెట్కి వచ్చి, మా మార్కెట్లో మా మక్కలు కాటా పెడతలేరని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్న సందర్భం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తూ ఉన్నది? మేము అన్ని కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఇన్ని కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఆ ఎమ్మెల్యేలతోటి కొబ్బరికాయలు కొట్టించి షో చేసి ఆ సోషల్ మీడియాలో పత్రికల్లో ఇచ్చుకోవడం కాదు కదా. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ కొనుగోలు కేంద్రాలలో ఆ వ్యవసాయదారు రైతులు ఎవరైతే ఉన్నారో మార్కెట్కి తీసుకొచ్చిన పంట, అది వరి కావచ్చు, మక్కలు కావచ్చు, ఎందుకు కొట్టలేరు? ఏంది అసలు దీంట్లో ఉన్న మతలాబు? వాళ్ళు ఇప్పటికే గతంలో కేసీఆర్ గారిని బదనాం చేసిండ్రు. ఆనాడు వరేయద్దు, వరేస్తే ఉరి అని చెప్పిండు కేసీఆర్ అని చెప్పిండు. మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? స్వయంగా పంట మార్పిడి చేయాలి, తప్పకుండా దాని మీద ఆలోచన చేయాలని మొన్న సిద్దిపేటలో ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు అక్కడ సభలో చెప్పిండు స్వయంగా ముఖ్యమంత్రి గారు. అగ్రికల్చర్ మినిస్టర్ అయితే ఎప్పటికీ చెప్తూనే ఉన్నాడు. సో కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఇలా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట రహదారి దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు. అక్కడ మక్కలు కొనే పరిస్థితి లేదు. ఒక్క వరంగలే అంటలేను, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోలు విషయంలో వైఫల్యం చెందింది స్పష్టంగా. ఇలా రెండు అంశాలు, ఇలా పంటకు సరైన గిట్టుబాటు ధర దొరకదు. పోనీ గిట్టుబాటు ధర దొరకకుండా ఎంతకో కొంత అమ్ముదామని మార్కెట్కి తీసుకొస్తే ఈ కొనుగోలు కేంద్రాల్లో వారు తీసుకోరు సరిగా. ఇది తీసుకోకపోవడం వల్ల రైతాంగం అంతా కూడా పక్క బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. బ్లాక్ మార్కెట్ అంటే ఎవరో వడ్డీకి పావుచేరు షావుకారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. 2400 క్వింటల్కుంటే 2100 క్వింటల్ తోటి ఏదో ఒక రకంగా అమ్ముకొని బయటపడదాం. ఇన్ని రోజులు ఎవరు వెయిట్ చేస్తారు, మళ్ళీ వర్షం అయితే ధాన్యం తడిచిపోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అని చెప్పి ఇలా రైతులు ఇబ్బంది పాలయ్యి ఈ వేరే వడ్డీ వ్యాపారులకు ఇంకా తక్కువ ధరకు అమ్ముకోవాలని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే రైతును రాజు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు రైతును ఇంకా దాన్ని దిగదారిచ్చే విధంగా వీరి యొక్క చర్యలు ఉండడం అయితే నిజంగా ఇది దారుణమైన విషయం. ఇవాళ ఒక్క రైతాంగమనే కాదు, ఇప్పటి నుంచి కాదు, వీరు ఇస్తారన్న బోనస్ సరిగా ఇవ్వరు. రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అని చెప్పిండ్రు. ఆ బోనస్ అంతా కూడా బోగస్ అయిపోయింది. బోనస్ లేదు, పంట కొనుగోలు లేవు, పంట పెట్టుబడి సాయం సరిగా ఇవ్వరు. దశల వారీగా ఈఎంఐలు, బ్యాంకులో మనం లోన్లు తీసుకుంటే ఈఎంఐలు కడతాం కదా, నెలకింత కొడతాం అన్నట్టు నెలకు కొంత 2000 కోట్లు, నెలకు 2000 కోట్లు దశల వారీగా ఈ పెట్టుబడి సాయాన్ని కూడా వీరు దాన్ని కూడా మోసం చేసిన. అందుకనే కేసీఆర్ గారు ఆనాడే అన్నాడు, చాలా సందర్భాల్లో చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులను అరికోస పెడుతుంది, ఇలా మేము ఇస్తున్న రైతు బంధు పథకాన్ని రామ్ చేస్తుందని చెప్పిండు. ఇలా రైతు బంధు పథకాన్ని ఇలా రామ్ చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి. నేను వెంటనే రోజు పత్రికల్లో వస్తున్న వార్తలను మీరు గమనిస్తలేరా? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైతా ఉన్నది? రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా
వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఆ మార్కెట్లకు ఈ రైతుకు అండగా నిలుస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలను ఎండగడతా ఉన్నాం. విజయ్ గారు, వాసు గారు చెప్పినట్టుగా వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చోటని కాదు, ఒక జిల్లా అని కాదు, అన్ని జిల్లాల్లో కూడా రైతులు ఆందోళనలతో అట్టుడుకుతున్న సందర్భం ప్రతి జిల్లాలో కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి 10 ఏళ్ల పాటు వ్యవసాయం అనేది తెలంగాణలో సంతోషంగా సాగిన సందర్భాన్ని మనం చూసాం. కానీ 2.5 ఏళ్ల పాలన తిరిగి చూసుకుంటే కాంగ్రెస్ పాలనలో పూర్తిగా సమైక్య రాష్ట్రం నాటి సకల కష్టాలన్నీ కూడా తెలంగాణ రైతును చుట్టుముడుతూ ఉన్నాయి. పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే చివరికి పంట కొనుగోళ్ల వరకు కూడా రైతును చుట్టుముడుతున్న ఈ సవాళ్ళు, సంక్షోభాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు అన్ని పంటలు కూడా మార్కెట్కు అంటే మనకి పంట పొలాల నుంచి అమ్మకానికి వచ్చే దశ. ఇప్పుడు ముఖ్యంగా రైతులకు ఒక భయం ఏముంటుందంటే ఈ కాలంలో విపరీతంగా పెరిగినటువంటి టెంపరేచర్స్ వల్ల సడన్గా ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు గాలి దుమారం వస్తుందో తెలియదు. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు రోజు ఇట్లా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆ కళ్ళాల దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నీ కూడా ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని ఇప్పుడు మొత్తం మనం వేసిన పంట ఎంత వస్తుంది, దాని కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం మెకానిజాన్ని ప్రభుత్వం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎప్పుడో వెనుకట్లాగా ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కూడా ఇంకా ఇదంతా మనకేదో తెలియకుండా జరిగినట్టు అందాలకు పనిచేసింది ఎక్కడండి? ఇప్పుడు ఏంటిది, ఇది అన్యాయం కాకపోతే మనకు తెలియదా? ఎన్ని ఎకరాలలో ఏ పంటలు వేసిండ్రు, ఏ పంటలు అమ్మకానికి వస్తాయి, దానికి సంబంధించినటువంటి మొత్తం కొనుగోలు శక్తి ఎంత ఉండాలి మనకి, దానికి సంబంధించినటువంటి నిధులు ఎట్లా పెట్టుకోవాలనేది ముందుగానే తెలియాలి కదా ప్రభుత్వాలకి. ఏ టార్పిన్లు లేవు, వర్షం పడితే ఎక్కడ వేసుకోవాలి, ఇంకా కళ్ళాలు లేవు అనే రోజులు కాదు కదా. ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా మరి ఇప్పుడు మేము పరిపాలిస్తాం అంటే ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించుడు మరి ఇది పరిపాలన? ఇప్పుడు ఒక వర్గం కాదు, 2 వర్గం కాదు, అన్ని వర్గాలకు ఇంత ఇబ్బంది ఉంటే ఇవాళ మన దగ్గర ఇంకా కూడా దాదాపు 60% కంప్లీట్ గా వ్యవసాయం మీద మనకు ఆదాయం వస్తుంది. ఆధారపడ్డ వర్గాలు, కుటుంబాలు ఉన్నాయి. ఇంతమందిని అడ్రస్ చేయనటువంటి పరిపాలన మరి ఎవరికి అందుతుంది? కాబట్టి వీళ్ళని తప్పకుండా ఇప్పుడు అది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆరుగాలం కష్టం చేసి వచ్చే ఆపాట ఆదాయం వర్షం పడితే మళ్ళా దానికో పోరాటం చేయాలి వాళ్ళు. ఏంది మరి తడిసిన వడ్లను కొనాలి అని గొడగొడ ఏడవాలి, కొట్టుకపోతున్న వడ్లకు అడ్డం పండాలి. ఇప్పుడు ఇంత ఆధునిక కాలంలో కూడా ఇంకా ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అంతకుముందు గతం కంటే ఒక 2014 తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏమైందంటే ఈ ఏవేవైతే రైతులు పడే సమస్యలకు కొన్ని పరిష్కారాలు చూపించుకుంటూ కొంత డెవలప్మెంట్ చేసుకుంటూ రావటం జరిగింది. కల్లాలు ఎవరి కళ్ళం వాళ్ళు వేసుకునే దగ్గర నుంచి కల్లాలు ఏర్పాటు చేసేదాకా ప్రభుత్వం వెళ్ళింది రైతుల సంక్షేమం కోసం. రైతు వేదికలు కట్టడం కావచ్చు, లేకపోతే కొనుగోలు చేసి వెంటనే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయడం కావచ్చు, మహిళా గ్రూపులకు ఆ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం అప్పచెప్పడం కావచ్చు, ఇట్లాంటి అనేక మార్పులు తీసుకొచ్చినారు. ఆ 10 ఏళ్లలో జరిగిన మార్పులలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయి లేదా ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి ఇంకో ప్రభుత్వం, రాజకీయ పార్టీ వస్తే ఏమవుతుంది అంటే ప్రగతి చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు అక్కడికక్కడికి బతుకుతారు. వాళ్ళు కష్టం చేస్తే ఆ గిట్టుబాటు ధర లేక ఏదో ఒక రకమైన నష్టం జరిగి ఈ ఎరువులకు ఎక్కువ ఖర్చు అవ్వడము ఇట్లాంటిది ఏదో జరిగి పాపం వాళ్ళు అటువోను పెట్టుబడి మందం వచ్చినా చాలనుకునే పరిస్థితే ఉంటది. అది కూడా సక్రమంగా అందియకుండా వాటి కొనుగోలు చేయకుండా వాళ్ళని ఎండలో పెట్టి పాపం 3-4 నెలలు అయినాక వాళ్ళకు ఒక 15 రోజులు హాలిడే వస్తుంది. వాళ్ళ పైసలు వస్తే దాన్ని ఎంజాయ్ చేద్దామని అనుకునే టైంలో వాళ్ళందరినీ వానలో ఎండలో బయట నిలబెట్టేసి అవి కొనుగోలు చేయకుండా ఇట్లా చేయడం, ఇది అపహాస్యం రైతులను చేయడము, ఇది మంచిది కాదండి. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ పద్ధతి, ఈ ధోరణులు ప్రభుత్వాలు ఇవి మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంటది. ఎందుకంటే రైతులు లేకుండా మనము ఈ మాత్రం కూడా సుఖంగా ఉండలేము. వాళ్ళు చాలా కష్టపడి అంతో ఇంతో తక్కువ లాభంతో మనకి ఉత్పత్తి చేసి ఇస్తున్నటువంటి వర్గం అది. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఏ డిమాండ్ చేసినా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇవాళ ఈ నెల రోజులు, ఈ 15 రోజులు ఎండాకాలంలో వాళ్ళ కోసం మొత్తం ప్రభుత్వాధికారులను అక్కడ సంసిద్ధం చేసి పెట్టాలి. అంతకన్నా ఈ ప్రభుత్వానికి పెద్ద పనే ఉన్నదండి, నాకు అర్థం కాదు. చాలా కీలకమైన అంశం ఇది. అందరి కడుపు నింపే అన్నదాతను అరిగోస పెడుతోంది ప్రభుత్వం అని చెప్పి విజయ్ గారు అలాగే వాసు గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సందర్భం. పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే చివరికి పంట కొనుగోలు వరకు కూడా ప్రభుత్వం అడుగడుగునా కూడా అన్నదాతకు వెన్నుపోటు పొడిచిందని, అందుకోసమే ఈ స్థాయిలో ఆందోళనలు రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తున్నాయని మండిపడుతున్న విషయాన్ని
మనం ఇప్పటివరకు చర్చించాం. మరొక కీలకమైన అంశం విజయానంద్ గారు, మనం చూసాం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ నుంచి మొదలుకొని పర్ క్యాపిటా ఇన్కమ్ దాకా, తలసరి ఆదాయం దాకా కూడా తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిన పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా ఆర్థిక పతనంతో ఎక్కడికక్కడ చితికిపోతా ఉంది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. తలసరిలో విలవిల అంటూ ప్రధానమైన వార్త ఈరోజు మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకోసం ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ఈ స్థాయిలో పతనం అవుతుందంటే ప్రధానంగా కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ప్రధానంగా రొటేషన్ ఆఫ్ ది మనీ మొత్తం తెలంగాణలో ఫ్లో అంటాం కదా, అది మొత్తం తగ్గిందండి. ఏమైందంటే బడ్జెట్ గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రయారిటీగా ప్రజల నుంచి వచ్చినటువంటి టాక్సేషన్స్తో బడ్జెట్ రూపొందించి, ఆ బడ్జెట్లో మీరు చూస్తే మెజారిటీ బడ్జెట్ మనకు భారతదేశంలో ఇప్పటివరకు మనకున్న అనుభవాలలో ఏమవుతుందంటే, పేదవాళ్ళు ట్యాక్సీలు కడితే ఈ మొత్తం వచ్చిన ట్యాక్సెస్ తోటి అభివృద్ధి కార్యక్రమాలకే ఎక్కువగా డబ్బులు కేటాయించి సంక్షేమానికి చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొత్తం బడ్జెట్లో మీరు గమనిస్తే సంక్షేమానికి ఎక్కువగా డబ్బులు కేటాయించడం జరిగింది. మీరు గతంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే, ఒక గ్రామం నుంచి ప్రభుత్వానికి పోయే డబ్బులు ఎంత, ప్రభుత్వం నుంచి గ్రామ ప్రజలకు వచ్చే డబ్బులు ఎంత చూస్తే, ప్రజలు ప్రభుత్వానికి కట్టే పన్నులే అనేక రూపాలలో, ఇంటి పన్ను కావచ్చు, అంతకుముందు అయితే భూమి శిస్తు కూడా ఉండేది, నీటి పన్ను ఉండేది, ఇట్లా రకరకాల కట్టేవాళ్ళు. ఆ ఊర్లో ఏ సౌకర్యము ఏది కూడా, గ్రామ పంచాయతీ భవనాలు కూడా గతంలో ఉండకపోయేవి. అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏం డబ్బులు రాకపోయేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితే రైతు బంధు కావచ్చు, లేదా ఈ పెన్షన్స్ కావచ్చు, 100 రూపాయల 80 రూపాయల పెన్షన్ 2000 చేయడం ద్వారా ప్రజలకి మనీ ఫ్లో డైరెక్ట్ పేద వర్గాలకి వాళ్ళ చేతిలోకి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ అకౌంట్లో వచ్చింది. అంటే ఒక్కొక్క గ్రామానికి దాదాపు 5 ఏళ్లలో ఒక 50 కోట్లు 40 కోట్లు ఆ ఊర్లో ఉన్నటువంటి రెవెన్యూ భూమిని లెక్క పెట్టుకున్నట్టయితే, పెన్షన్దారులను లెక్క పెట్టుకున్నట్టయితే 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఒక గ్రామం యూనిట్ గా తీసుకున్నది. వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తే ఇమీడియట్ గా ఖర్చు పెట్టే వర్గాలు, దాచుకునే వర్గాలు కాదు. వాళ్ళు అప్పటి వరకు చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా అవసరాలు, కొనుగోలు అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళు కొన్నారు. కొనడం ద్వారా ఇప్పుడు మీరు చూస్తే చిన్న చిన్న గ్రామాలు, ఒక మేజర్ గ్రామ పంచాయతీలో కూడా రేకులు, సిమెంటు, ఇనుపరాడ అమ్మే దుకాణాలు వచ్చినాయి చూడండి. మనకి ఎక్కడికో దూరం పోతే గానీ పట్టణంలో స్లాబ్ వేసుకునే రాడ్ కావచ్చు, సిమెంట్ బస్తాలు కానీ దొరకకపోయేది. ఇవాళ గ్రామము, పెద్ద గ్రామ పంచాయతీ ఒక 3-4 గ్రామాలు కాబట్టి అక్కడ ఒక పెద్ద గ్రామం ఉంటే అక్కడ ఇట్లాంటి సామాన్ అంతా దొరుకుతుంది. తర్వాత ప్రతి గ్రామంలో ఎన్ని పక్కా భవనాలు నిర్మాణమైనవి. సో ఇదంతా ఎందుకు అయింది అంటే, ఈ రొటేషన్ ఆఫ్ ది మనీ ఆ ప్రభుత్వంలో ఉంది. అంటే ఏ వర్గాలకైతే డబ్బులు ఇంతకాలం అందలేదు ఆ వర్గాలకు అందియడం ద్వారా ఏమైంది, ఆ మెకానిజం చాలా స్పీడ్ అయ్యి సంపద విపరీతంగా పెరిగింది. ఆ పెరగడం తర్వాత పెట్టుబడులు ఆకర్షించింది. విదేశీ యొక్క అనేక కంపెనీలను తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇట్లా అనేక వ్యవసాయము, మనకి ఎన్ని లక్షల టన్నులు, కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తి పెరగడం ద్వారా మనకు అమౌంట్ వచ్చింది. ఇట్లా అన్ని తర్వాత వచ్చిన డబ్బులను మళ్ళీ ఏం చేసినారంటే, ఇప్పుడు గొర్రెల పెంపక కింద, చేపల పంపిణీ కింద ఇట్లాంటి వర్గాలకి, అంటే భూమి చేతుల్లో లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఏమైందంటే ఆర్థిక పరిపుష్టి జరిగింది. తద్వారా వాళ్ళు డబ్బులు సంక్షేమ పథకానికి కట్టడానికి అవకాశం వచ్చింది. తలసరి ఆదాయం మనకు పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగం కూడా అద్భుతంగా ముందుకెళ్ళింది అందరి దగ్గర డబ్బులు రావడం వల్ల. సో ఇది కారణము. ఇవన్నీ ఇప్పుడు కుదేలైన నేపథ్యంలో అది తలసరి ఆదాయం తప్పకుండా పడిపోతుంది. ఇది ఏమైతుందంటే, ఎట్లయితే అయింది గతంలో పెరిగి భారతదేశంలో నెంబర్ 1 అయిందో, ఇప్పుడు అదే స్పీడ్ గా మళ్ళీ వెనుకకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వెంటనే రక్షణ చర్యలు చేపట్టుకోవాల్సిన అవసరం ఉంటది. వాసు గారు, వాస్తవానికి రాష్ట్రానికి సంబంధించి అన్నిటికీ మూలం ఆర్థిక వ్యవస్థ. ఆ ఆర్థిక వ్యవస్థనే కుప్పగూలుతున్న సందర్భం కనిపిస్తోంది. నంబర్ 1 స్థాయిలో తలసరి ఆదాయంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు పూర్తిగా దిగజారుతున్న ఈ అంశాన్ని, దీనివల్ల పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని ఎటా చూడాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వెళ్ళే ఆర్థిక సంక్షోభం మొదలైందండి. ఇప్పుడు ఈ 30 నెలల్లో మొత్తం కుదేలైపోయింది ఆర్థిక పరిస్థితి. ఇవాళ మనం చెప్పుకుంటున్న అనేక అంశాలు కావచ్చు, ఇలా వడ్ల కొనుగోలు, రైతుల విషయానికి మొదలు పెడితే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కాంచెల్లి రైతుకు సంబంధించిన అనేక వర్గాలకు డబ్బులు ఇవ్వకపోవడం కారణం ఏంది?
ఆర్థికంగా లోటు ఉన్నదనేది కదా. ఆర్థిక లోటు ఇప్పుడు వీరు వచ్చినప్పుడు ఏం చెప్పిండు కొత్తగా, మాకు 125 సంవత్సరాల అనుభవం ఉన్నది. బట్టి విక్రమార్క గారు చెప్పారు, మీరు ఇచ్చిన పథకాలు ఎట్లా అమలు చేశారంటే మాకు 125 సంవత్సరాల అనుభవం ఉన్నది, మాకు ఎట్లా చేయాలో తెలుసు అని చెప్పిన వీరు ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు, మేము సంపదను పెంచి పేదలకు ఇస్తామని చెప్పిండు. మరి సంపదను పెంచినంటే ఎక్కడ పెంచారు సంపదను? ఇవాళ రోజు రోజుకు మొత్తం దిగజారిపోతా ఉన్నది కదా. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గతంలో 2014 కంటే ముందు 1,24,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే మేము దిగిపోయే నాటికి 22-23 వరకు దాదాపుగా 3,12,398, అంటే దాదాపుగా 15% వృద్ధి ఉంది అన్నాడు. ఇలా 10% తగ్గింది కదా. ఇలా దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఉన్నాం కదా మేము అన్నాడు. ఈనాడు మనం లేవు, ఇలా రెండో దశకు వెళ్ళిపోయినాం. అంటే పరిస్థితి ఏంది? నీ పరిపాలన వైఫల్యం కదా. ఇవాళ మీరు మొట్టమొదటే తీసుకురాగానే మొత్తం ఆ హైడ్రా తీసుకొచ్చిండ్రు, ఇంకేదో తీసుకొచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తం కుదేలు చేసిండ్రు కదా. అందుకనే కదా ఆర్థిక ఇబ్బంది కదా. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపదను పెంచే దృష్టి పెడతలేదు ఎక్కడ. ఎంతసేపు సంపదను దోచుకునే దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ దందాలు చేయాలి, ఎక్కడెక్కడ భూములు ఆక్రమించుకోవాలి, ఆక్రమించుకున్న దాంట్లో దోచుకోవాలి, దాచుకోవాలి, కొంత కప్పం కట్టాలి ఢిల్లీకి. ఈ యొక్క ఆలోచన విధానం తప్పితే రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు మంచి స్కీములు అందిద్దాం, ఇచ్చిన హామీలు నెరవేర్దామనే ఆలోచన ఏ ఒక్క దశలో లేకపోవడం అయితే దుర్మార్గమైన చర్య. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టిపి కూడా అంతే అన్నాడు. మేము ఉన్నప్పుడు 5 లక్షలు ఉంటే 13 లక్షలకు పెంచినా మేము జిఎస్డిపి. సో ఈ రాష్ట్ర యొక్క జిఎస్డిపి అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ జిఎస్డిపిని చూసే విదేశాల పెట్టుబడులు ఇక్కడైతే రాగలుగుతాయండి. ఒక రాష్ట్రం ఎట్లా ఉన్నదని చూసే ఇలా అది లేదు కాబట్టి ఇక్కడ పెట్టుబడులు కూడా రావట్లేదు. కాబట్టి సంపద పెరుగుతలేదు. మీరు రోజు రోజుకు వారిని వీరిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. ఎక్కడ ఇప్పుడు కొందామంటే కొనటోళ్ళు లేడు, అమ్మదామంటే అమ్మడానికి రెడీ ఉన్నాడు, కొనటోళ్ళు లేడు, దిక్కులేడు, భూములు కొన్నాడు. అంటే ఈ దిశగా దాన్ని పెంచే యొక్క ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడమే దానికి ప్రధాన కారణం. వారు తీసుకున్న పురోగమన చర్యలు కావాల్సి తిరోగమనం వైపు ఇలా వీరి యొక్క చర్యలు ఉంటా ఉన్నాయి. కాబట్టే ఈ రియల్ ఎస్టేట్ పెరుగుతలేదు, ఆర్థికం పెరిగే పరిస్థితి లేకుండా పోయింది. వీరి యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్న బట్టి విక్రమార్క ఆనాడు గొప్ప మాటలు చెప్పిండు. మరి ఈనాడు ఏమైంది? చేతులు ముఖం తెల్లబెట్టిండ్రు. సో కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలే ఈ యొక్క దీనికి ప్రధాన కారణం. అంటే వీరు తీసుకున్న హైడ్రా కావచ్చు, వీరు తీసుకున్న రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు, ఉన్న భూములను అమ్మేస్తా ఉన్నారు తప్పితే కొత్త భూములను తీసుకొని ప్రభుత్వం అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెడదామనే ఆలోచన లేదు. టీజీఐఎస్ కి చెప్పడం, దాన్ని రియల్ ఎస్టేట్ చేసడం, ఇంకెవరకు అప్పచెప్పడం. చాలా కీలకమైన విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ప్రధానమైన కారణం రాష్ట్రంలో పరిపాలన వైఫల్యమే అని చెప్పేసి వాసు గారు అలాగే విజయ్ గారు స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో దేశంలోనే అగ్రగామిగా తలసరి ఆదాయంలో కావచ్చు, వృద్ధి రేట్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిస్తే ఇప్పుడు ఆర్థికంగా పతనం కావడం అనేది అన్ని రంగాల్లో కూడా వ్యవస్థ విధ్వంసం అవుతుందని చెప్పడానికి ఒక స్పష్టమైన నిదర్శనంగా అభివర్ణిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు అలాగే వాసు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.